నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. నిజంగా ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్. బీఆర్ఎస్ ఉద్యమ దశ నుండి అటు కేసీఆర్తో కలిసి నడిచి ఆయన కుడి భుజంగా ఎదిగిన నేత. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి బీజేపీలో చేరడం, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో గెలవడం, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత ఎంపీగా ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి, అతిపెద్ద మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి లోక్సభ స్థానానికి ఆయన అత్యధిక మెజార్టీతో గెలవడం. అంటే 3.91 ఓట్ల శాతాన్ని ఆయన ఆ ఓట్ల శాతంతో గెలుపొందడం మనందరికీ తెలిసిందే. మొన్న ఆయన పుట్టినరోజు జరిగిన సందర్భంగా, అలాగే గతంలో కొన్ని చేసిన వ్యాఖ్యల సందర్భంగా ప్రస్తుతం ఆయన బీజేపీలో హ్యాపీగా లేరు, అంటే సంతృప్తిగా లేరు. ఆయనకు తగిన గౌరవం దక్కట్లేదు. అందులోనూ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో కార్పొరేటర్ల ఎన్నికకు సంబంధించి తన ప్రమేయం లేకుండానే తన నియోజకవర్గానికి సంబంధించి తనకు చెప్పకుండా బీజేపీ నుంచి కార్పొరేటర్లను ఎన్నిక చేయడము కరెక్ట్ కాదు అన్న అంశానికి సంబంధించి ఆయన ఒకంత అలకబూనారు అన్న వార్తలు ఇప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఆయనను పార్టీ మార్పుకు సంబంధించి, అంటే మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ పైన చేసిన కొన్ని వ్యాఖ్యలకు వేరే వాళ్ళైతే అవకాశం దొరికింది అని సందర్భంలో 2 నిందలు వేద్దామనేసి చూస్తూ ఉంటారు. కానీ చాలా ఇంటర్వ్యూస్లో ఆయన విచారణకు పిలిచిన సందర్భంలో మేడిగడ్డ బ్యారేజ్ తోటి ఏం జరిగింది, అసలు ఏ అంచనాలతో కేసీఆర్ గారు దాన్ని నిర్మించారు, అది ఎంతవరకు సఫలీకృతమైంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చుగా ఇది తన వ్యక్తిత్వం అంటూ, తనకు ద్రోహం చేసినా కూడా ఆ వ్యక్తి గురించి ఆయన ఎంత గౌరవప్రదంగా మాట్లాడారు అన్నది అది ఈటెల రాజేందర్ వ్యక్తిత్వము అంటూ కూడా ఆయన అభిమానులు దాన్ని ఏ రేంజ్లో షేర్ చేసుకున్నారో మనందరికీ తెలిసిందే. మామూలుగానే ఆయన వ్యక్తిత్వం అది. కాకపోతే ఎక్కడ చెడింది, ఎక్కడ అంటే వాదనలు వచ్చాయి ఏంటి అన్నది తెలియదు. అత్యంత సన్నిహితంగా కేసీఆర్ కు ఈటెల రాజేందర్ ఉంటారు అన్న విషయము ప్రతి ఒక్కరికి తెలిసిందే. చాలా అంటే మొన్న కవిత గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హరీష్ రావు గారే పొగబెట్టారు అన్న ఒక వాదన, దాంతో పాటు ఆయన బీఆర్ఎస్ లో ఉంటే ఎప్పటికీ సీఎం కాలేరు, ఆయన ఒక పార్టీ పెట్టాలన్న ఆలోచనతో కూడా బయటికి వచ్చారు. ఇలాంటి అనేక ఊహాగానాలు అయితే వినడం జరిగింది. కానీ ఓవరాల్ గా ఆయన 9 సార్లు పోటీ పడ్డారు. ప్రజాక్షేత్రంలో ఉప ఎన్నికలతో కలుపుకొని ఆయన 9 సార్లు పోటీ పడితే 2 సార్లు మాత్రమే ఓడిపోయారు. ఆ 9 సార్లు ఘన మెజార్టీతో గెలిచారు. హుజురాబాద్ నియోజకవర్గము, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈటెల రాజేందర్ అంటే ఒక బలమైన ఫాలోయింగ్. ఎందుకంటే 24/7 ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఇంట్లో భోజనం ఉంటుంది. ప్రతి కార్యకర్తను ఆయన పలకరించే విధానం, వాళ్ళ కోసం పనిచేసే విధానం, మారుమూల గ్రామం నుంచి కూడా ఈటెల కోసం పనిచేసే తత్వము అనేది చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఆయన ఏర్పరచుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఆ రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే అది ఈటెల అడ్డా అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కాకపోతే మొన్న ఆయన అనూహ్యంగా ఓటమి పాలవడం, సానుభూతితో అవతల వాళ్ళు గెలిచారు అన్నది మనం అది చూడడం జరిగింది. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలుపొందడం మనం చూసాము. ఈ నేపథ్యంలో చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఏ రేంజ్ లో గెలుపొందారో మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతము ఆయన ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున ప్రచారకర్తగా వ్యవహరించిన బీజేపీ అధ్యక్ష పదవి కోసం, అంటే రామచంద్రరావు గారి కంటే ముందే బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఈటెల రాజేందర్ పోటీ పడ్డారు. గల్లీ లీడర్ కావాలా, ఢిల్లీ లీడర్ కావాలా, ఇక్కడ బలంగా వాయిస్ వినిపించే వాళ్ళు కావాలా, లేకపోతే ఓన్లీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళే కావాలా అంటూ ఇలా రకరకాల రాజాసింగ్ వర్సెస్ ఈటెల రాజేందర్ అన్న ఘటనని కూడా మనం చూడడం జరిగింది. కొంత అధ్యక్ష బాధ్యతలను అప్పగించకపోవడంతో ఒకంత కినుగ వహించారు అన్న వార్తలు కూడా అప్పట్లో రావడం జరిగింది. బట్ ఆయన పని ఆయన చేసుకుంటూ సమస్యలకు సంబంధించి ఆయన మొన్న ఖమ్మం వెళ్ళారు. అంతకుముందు మూసీకి సంబంధించి కూడా వాళ్ళ కోసం అక్కడ వెళ్ళి పడుకోవడం, నిద్ర చేయడం, వాళ్ళతో మాట్లాడడము, సమస్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన గలం వినిపించే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. అయితే మొన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా మీరు పార్టీ మారబోతున్నారు అన్న వార్తలు వింటున్నాము, నిజమేనా అని అడిగినప్పుడు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ధర్మానిదే ఎప్పుడైనా అంతిమ విజయం అని నేను ఎప్పుడు మాట్లాడతాను.
తాను ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిడి అయితే చాలా ఎక్కువగానే ఉంది, అది నాకు తెలుస్తుంది, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అది గమనిస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తన ప్రయాణం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఆయన బీజేపీలోనే కొనసాగుతూ ఉంటానని, ఎంపీగా తన బాధ్యతలు నిర్వర్తిస్తాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు రాజకీయ క్షేత్రంలో ఉన్నాము, మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, పదే పదే పార్టీలు మారుకుంటూ వెళ్తే ప్రజల్లో మన విశ్వాసం రెండు సన్నగిల్లిపోతాయి, కాబట్టి నాకు అలా నా క్యారెక్టర్ని నేను హననం చేసుకుంటూ అయితే నేను రాజకీయాలు నడపలేను అన్న విషయాన్ని చాలా మందికి చెప్పడం జరిగింది. చాలా తక్కువ మందిలో ఆ గుణం ఉంటుంది, అది ఈటల రాజేందర్కి మాత్రమే సొంతం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరొకసారి ట్రబుల్ షూటర్ హరీష్ రావు గారు తెర మీదికి రావడంతో, అంటే సోషల్ మీడియాలో ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదో మూలాలు వాసన ఎక్కడో దగ్గర ఉంటే తప్పితే అదర్వైజ్ అయితే ఆ న్యూస్ తెర మీదికి రాదు అన్నది ఎండ్ ఆఫ్ ద డే అది ఇచ్చే రిజల్ట్ని బట్టి ఖచ్చితంగా ఒక మనం అంటే కీలక డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఎక్కడో దగ్గర చర్చ జరిగింది కాబట్టి తెర మీదకి వచ్చింది, అందుకే ఈ లీకులు ఇచ్చారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు జీవన్ రెడ్డి, ఇటు ఈటల రాజేందర్, హరీష్ రావు గారు ముగ్గురు భేటీ కాబోతున్నారు. రహస్య భేటీ అయితే జరిగింది అన్న రెండు న్యూస్ అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి బీఆర్ఎస్ గూటికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు గారే కీలక పాత్ర పోషించబోతున్నారు అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రయాణము, అందులో బీఆర్ఎస్ తోటే ఎక్కువగా కొనసాగడము అనేది, ఎందుకంటే మొన్న మాత్రమే అంటే ఆల్మోస్ట్ మొన్న ఎలక్షన్స్ కి మాత్రమే 2023 సార్వత్రిక ఎలక్షన్స్ కి సంబంధించి ఆయన బయటకు వచ్చారు. బట్ బిఫోర్ దట్ ఆయన 2004 నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బీఆర్ఎస్ తో కేసీఆర్ తోటే కొనసాగారు. 2 సార్లు ఆయన ఆధ్వర్యంలో మంత్రిగా, ఒకసారి ఆర్థిక మంత్రిగా, రెండోసారి ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అటు కరీంనగర్ లో భూములకు సంబంధించి ఆయన మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అది ఎలాంటి విచారణ చేయకుండా మంత్రి పదవి నుంచి తొలగించిన ఆ అంశానికి తన ఆత్మగౌరవాన్ని చంపుకుని అయితే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఆ జమునా హెచ్చరికకి సంబంధించి కనీసం ఏంటి అన్న విచారణ చేయకుండా, నన్ను పర్సనల్ గా అడగకుండా డెసిషన్ తీసుకోవడం, అందులోనూ ఆయనకి ఈటల రాజేందర్ గారికి మధ్య గ్యాప్ పెరగడం, ఆ నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం, ఉప ఎన్నికలకు వెళ్ళడము, అక్కడ ఘన మెజార్టీతో గెలుపొందడం, ఇదంతా చూసాం. కాకపోతే సుదీర్ఘకాలం ఇటు ప్రయాణం చేయడం అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ లో ఆయనకు ఆ సముచిత స్థానం అయితే చాలా స్పష్టంగా కనిపించింది. బీజేపీకి వచ్చేసరికి అది దొరుకుతుందేమో, తన సత్తా చూపిద్దామనేసని పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా బీజేపీని ఒక తాటికి తీసుకొచ్చేసి ఆ ప్రభావం చూపించాలి. ఆయన రేపు బీజేపీ ఆశాకిరణంగా ఖచ్చితంగా ఆయన అభిమానులు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకుంటున్నారు. అది ఎవరికైనా ఆ కళ కోరిక ఉంటుంది, ఆ సత్తా కూడా ఆయనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ పగ్గాలు ఇస్తే నేను బీజేపీని ఒక విజయ తీరులాగా తీసుకెళ్లే అంత ప్రయత్నం కూడా నేను చేయగలను అంటూ కూడా ఆయన పదే పదే చెప్పడం జరిగింది. కాకపోతే ఆయనకు ఆ విలువ అక్కడ ఉండట్లేదు అనేది ఆయన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు ఒక ఇంత బాధపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు గారితో భేటీ కాబోతున్నారన్న న్యూస్ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ అదే జరిగితే మళ్ళీ కనుక ఆయన సొంత గుటికి వస్తే సంతోషించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు బీఆర్ఎస్ కి బలం, బీఆర్ఎస్ కు ఆయన బలము. ఖచ్చితంగా ఒకవేళ ఆ వారధి హరీష్ రావు గారు క్రియేట్ చేయగలిగితే రేపు బీఆర్ఎస్ పుంజుకోవడానికి మరింత బలంగా ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాంటి నేత మళ్ళీ బీఆర్ఎస్ కి వచ్చారు అని అంటే పునర్వైభవం అనేది సాధ్యమవుతుంది అనేసి అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ భేటీ నిజంగానే జరగబోతుందా, ఊహాగానాలా అన్నది మరికొన్ని రోజులైతే వేచి చూడాలి. ఇన్ కేస్ కనుక ఆ భేటీ జరిగి బీఆర్ఎస్ లో చేరితే మాత్రము ఆయనను అభిమానించే వాళ్ళు, అలాగే ఆయన అక్కడ ఉంటే ఆయన గౌరవప్రదమైన స్థానం దక్కుతుంది అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కోరుకునే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఆ కామెంట్స్ అంటే కొంత అసహనంగా ఉన్నారు అన్నది చివరికి ధర్మమే గెలుస్తుంది అన్న విషయాన్ని చెప్పిన నేపథ్యంలో ఒకవేళ బీఆర్ఎస్ లోకి వెళ్తే ఆయన మీద వేసిన నిందలు అనేది తొలగిపోతాయి కాబట్టి ధర్మం గెలుస్తుంది అన్న మీనింగ్ లో చూడొచ్చు. లేదు ఇక్కడ పార్టీలో తను కష్టపడుతున్న విషయాన్ని ఒకవేళ బీజేపీ అధిష్టానం కనుక పరిగణలోనికి తీసుకుంటే అక్కడ ధర్మం గెలుస్తుంది అన్న నినాదంతో కూడా ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలు బీజేపీ అధ్యక్ష పదవికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ కనుక
రామచంద్రరావు గారు పదవి కాలం ముగిస్తే నెక్స్ట్ ఈటల్ని ఎంతవరకు పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది అన్నది కూడా అక్కడ క్వశ్చన్ మార్క్. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఈటల గారు ఆలోచించే అవకాశం ఉంటుందా, లేదు నన్ను బీజేపీ పార్టీ గుర్తు మీద గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా నేను అలాంటి రాజకీయాలు చేస్తే ప్రజల్లోకి వెళ్ళలేను అనేసి ఆయన అనుకుంటే, బట్ అలాంటి వ్యక్తి మళ్ళీ బీఆర్ఎస్ కి వెళ్ళినా కూడా ప్రజలు ఆయన ఆదరించే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే ఆయన చరిష్మా లాంటిది కాబట్టి ఏది జరిగినా అది మంచి అన్నది మాత్రం ఆయన అభిమానులు అయితే కోరుతున్నారు. మరి చూద్దాం ఈటల రాజేందర్ గారి అడుగులు ఎటువైపు ఉంటాయి. మరి ట్రబుల్ షూటర్ హరీష్ రావు గారు నిజంగానే ఈటల రాజేందర్ గారిని ఇటువైపు లాగే ప్రయత్నం చేస్తున్నారా, ఆయనని కలిసేందుకు మీటింగ్ అరేంజ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారా అన్నది మాత్రము మరికొన్ని రోజుల్లో ఈ ప్రశ్నకు సంబంధించి అయితే సమాధానం తెలిసే అవకాశం ఉంటుంది.